ఆవాలు, శనగపప్పు, ధనియాలు. ఇది ఎన్ని రోజులు ఉండదు. అసలు నిలవ పచ్చళ్ళు అయితే బాగా. హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? బాబాదేవులు అందరూ బాగుండాలి. ఈరోజు నేను మీకు ఏం చేసి చూపిస్తాను చూడండి. దాంట్లోకి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. ఈరోజు నేను మీకు అల్లపు చట్నీ చూపిస్తానండి. అల్లం చట్నీ మనకు దోశల్లోకి, ఇడ్లీల్లోకి, అన్నిట్లోకి కావాలి కదండి. అన్నంలోకి బాగుంటుంది ఈ అల్లపు చట్నీ. అల్లం 100 గ్రాములు అండి. అల్లం 100 గ్రాములు అయితే చింతపండు కూడా 100 గ్రాములు అండి. ఇంత చింతపండు నేను నానబెట్టుకున్నా ముందుగానే. అది నానాలి. వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోండి. గోరువెచ్చని నీళ్ళలో చింతపండు నేను నానబెట్టేశాను ముందుగానే. ఇది అల్లం ఎంత ఉంటుందో బెల్లం కూడా అంతే ఉండాలి, చింతపండు అంతే ఉండాలి. ఇదిగో బెల్లం, ఇది బెల్లం అనేది, ఇది కారం, అన్నీ సమానంగా ఉండాలి అల్లం చట్నీలోకి. ఇది మెంతి పసుపు అండి. ఇవి ఎల్లిపాయలు, చిన్న ఎల్లిపాయలు. ఇవి తాలింపు గింజలు, చట్నీ అయ్యాక తాలింపు చేసుకోవడానికి. అయితే ఇప్పుడు నేను ఈ చట్నీ మీకు అల్లం సన్నగా, మనం బెల్లం సరిపోలేదు అనుకోండి, లాస్ట్కి టేస్ట్ కోసం కొంచెం వేసుకుంటారు. అచ్చంగా బెల్లమే కాకుండా కొంచెం పంచదార కూడా వేసుకుంటారు. అది మనం చూసి కొంచెం వేసుకుందాం తర్వాత. అది ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో చూపిస్తే. అల్లం ముందు సన్నగా తరుక్కుందామండి మిక్సీలోకి. ఇది అయింది కదా చూడండి. ఇప్పుడు అల్లం బాగా కట్ చేసి పెట్టే కదండి. ఇది సన్నగా ముక్కలు మనకు మిక్సీలో కాకుండా ఇప్పుడు దీన్ని మనం వేసుకుందాం. మిక్సీలో వేసుకుందామండి. ఈ మిక్సీ జారీలోకి అల్లం వేసేస్తున్నాను. ఈ అల్లం వేసిన తర్వాత ఈ చింతపండుది కూడా వేసేస్తాను ఇందులోని. చూడండి, చింతపండుది కూడా ఇందులోనే వేసేసాను నేను. ఇప్పుడు మళ్ళీ ఈ సాల్ట్ కూడా వేసేస్తాను. ఇది మీరు చూసేసుకోండి. అప్పుడంటే పెద్దగా జాడీలో కేజీ మామిడి అల్లం ఉంటుందండి. మామిడి అల్లం వేసుకొని ఒక 1/2 కిలో 1/4 కిలో మామూలు అల్లం వేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడేమో మామిడి అల్లం ఇది ఎప్పుడుదప్పుడే పెట్టుకుంటున్నారండి కొంచెం కొంచెం. చూడండి, ఇప్పుడు ఇది మనం మిక్సీలో చింతపండు, ఉప్పు, అల్లము వేసుకున్నాం కదా. ఇలా అయిపోయిందండి మెత్తగా. దీనిలో ఇప్పుడు మళ్ళీ మనం కారము, బెల్లం, ముందు కారం వేసి తిప్పి తర్వాత బెల్లం వేసుకుందాం. చూడండి, కారం కూడా చెప్పే కదా కొలత మనకు. బెల్లము, అల్లం ఎంత ఉంటుందో సత్యమై మిగతా అన్నీ కూడా అంతే వేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని తిప్పుదాం. కొంచెం మీరు వేడి నీళ్ళు వేసుకోవచ్చండి. కొంచెం లూజ్ కావాలంటే, ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి చట్నీ మనం లూజ్ కావడానికి వేడి నీళ్ళు వేసుకొని చేసుకోవచ్చు. మనకు సరిపడా, పచ్చడికి సరిపడా వేసుకోండి. ఈ పచ్చడికి సరిపడా. చూడండి, ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇది నలిగిపోయింది. బెల్లం వేసుకుందాం. మళ్ళీ మనం బెల్లం వేయాలి ఇందులో. ఒక్కటిగా చూసుకుంటూ వేసుకుందాం మనం. ఇది నలిగింది, ఇలా అయింది. ఇప్పుడు మనం బెల్లం వేసేద్దాం ఇందులో. చూడండి, ఇంకా బెల్లం వేసేసే కప్పు. ఇది చూడండి, ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇందులో కొంచెం పంచదార వేసుకుందాం మనం టేస్ట్ కోసం. కొంచెం ఆకు లాస్ట్లో అన్నా కదా, ఇది కొంచెం వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని తిప్పేస్తాం మళ్ళీ. చూడండి, ఇప్పుడు ఇది అయ్యిందండి. దీంట్లో మళ్ళీ ఎల్లిపాయలు, ఇలా ఒక్కొక్కటి ఎల్లిపాయలు ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి కదా, బాగోవు. అందుకు ఈ లాస్ట్లో ఎల్లిపాయలు వేసాను. తర్వాత మెంతి పసుపు కూడా వేస్తాను. చూడండి, ఇవి అయ్యాకండి మనం తీయబోయేటప్పుడు మనము అది వేసుకోవాలండి, జీలకర్ర వేసుకోవాలి. ఇక చూడండి, మెంతి పసుపు కూడా కొంచెం వేసేసాను. ఇది తర్వాత జీలకర్ర వేద్దాం. ఇప్పుడు జీలకర్ర వేసి ఒక రౌండ్ తీద్దాం. పచ్చి జీలకర్ర అండి, తీయబోయేటప్పుడు టేస్ట్ కోసం బాగుంటుంది. తాలింపులోనే కాదండి, ఇందులో కూడా బాగుంటుంది లాస్ట్లో. ఇది చాలా బాగా అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం తిరగమాత వేసేసుకుందాము. తిరగమాతలోకి ఇందాక చూపించా కదండి తిరగమాత గింజలన్నీ ఇప్పుడు వేసుకుందాం. ఈ అల్లపు చట్నీ ఇడ్లీకి, దోశకి, ఉప్మాకి, ప్రతి దానికి ఇంట్లో అల్లపు చట్నీ వేసి ఇప్పుడు తాలింపు చేసేస్తాను. చూడండి, ఇలా తిరగమాత పెట్టేసుకుందాం. అన్నిటికీ మంచిదండి అల్లపు చట్నీ వంటికి. మనకి మీకు ఒక చిట్కా చెప్తానన్నా కదండి, ఈరోజు చెప్తా చూడండి. అల్లం ముక్క కొంచెం ఉంచుకోనండి, మాకు పైత్యం చేసిద్ది కదా, పైత్యం చేసి వాంతులు వచ్చినట్టు వికారంగా అలా ఉంటుందండి. అటువంటప్పుడు మీరు ఇగో ఇంత అల్లం ముక్క అండి, ఇంత అల్లం ముక్కని ఉప్పు రాసి పొద్దున్నే మొహం కడుక్కుంటారు కదా, మొహం కడుక్కున్నప్పుడు ఉప్పు రాయండి అల్లం ముక్కకి. ఉప్పు రాసి అలాగే అల్లం ముక్క నవిలి మింగేయండి.
మీకు పైత్యం అనేది ఉండదు. నోటమట ఉప్పు నీళ్ళు రావటం అవి తగ్గిపోతాయి. ఆ చిట్కా తప్పక పాటించండి అట్టున్న వాళ్ళకి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగితే ఆవాలు అవి వేసుకుందామండి, మనం తాలింపు చేసుకుందాము. ప్రతిదానికి అంటే మనం రోజు పల్లి చట్నీలు చేసుకోలేం కదండి మనము. అటువంటప్పుడు ఈ అల్లపు చట్నీ పొద్దున్నే ఇడ్లీ వేసుకోను, దోశ వేసుకోను, ఉప్మా చేసుకోను, అల్లపు చట్నీ కొంచెం వాటర్ వేసి దీన్ని కొద్దిగా వేరే గిన్నెలో కలుపుకోనండి. అప్పుడు కేజీలు అల్లం నిలవ జాడీల్లో పెట్టేవాళ్ళండి. బాగా సంవత్సరాలు 2 సంవత్సరాలు నిలవ ఉండేది పచ్చడి. ఇప్పుడు అసలు పెట్టుకోవట్లేదు, నిలవ పెట్టుకోవట్లేదు పచ్చళ్ళు. ఎప్పుడు ఆ పావు కేజీ అల్లం అప్పుడే రుబ్బేసుకుంటున్నాము. మామిడి అల్లం అయితే ఇంకా బాగుంటుందండి. అసలు మామిడి అల్లం పచ్చడి అయితే ఏదో మామూలుగా మనం ఇంట్లోకి కొంచెం అప్పటికప్పుడు వేసాము. జీలకర్ర మనం రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు. ఫైనల్ కరివేపాకు చిటపట అంటదండి ఇది. ఇప్పుడు అది చిటపట అంటది. ఆవాలు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి ఇందులో. ఇప్పుడు నేను తిరగమాతలో ఇప్పుడు నేను ఇది అయిపోయింది. మనకు అల్లం చట్నీలో పోసుకుందాం. ఇది చల్లారినాక కూడా కలుపుకోవచ్చు అండి. మనకు సంవత్సరాల పొద్దు నిలవ ఉండేవి అయితే. ఇది మనకు వారం రోజులు ఇంట్లో ఉండేదే కదా అండి. మాకు ప్రతిరోజు దోశ ఇడ్లీ కావాలి కదండి. ఇది ఎన్ని రోజులు ఉండదు. అసలు నిలవ పచ్చళ్ళు అయితే బాగా చల్లార్చి కలుపుకోవాలి తిరగమాతని. చూడండి ఇప్పుడు అయిపోయింది కదా. ఇక చూడండి చక్కగా ఉండవు తిరగమాత గింజలు అన్నీ వేసి వేడి అన్నంలో కొంచెం అల్లం చట్నీ మనం కొంచెం నెయ్యి వేసి ముద్ద చేసుకొని తింటండి. భలే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అల్లం చట్నీ. చూడండి అచ్చంగా పచ్చిమిరకాయ, చింతపండు, స్వీట్ చట్నీ అండి. గ్రీన్ చిల్లీ చట్నీ అంటారు కదండి, అది కూడా చేసుకోవచ్చు అల్లం వేయకుండా. అది కూడా చాలా బాగుంటుంది. మీరు బయట కొనుక్కొచ్చుకుంటారు కదా గ్రీన్ చట్నీ అని, చిల్లీ. ఇది అది అట్లా కూడా చేసుకోవచ్చు అండి. ఇది తిప్పేసే కదా. ఇప్పుడు ఇది అయిపోయింది అల్లం చట్నీ. ఇది అయిపోయిందండి. ఇది మనం ఇలా వేరే గిన్నెలోకి తీసుకొని ఇడ్లీ వేసుకున్నాం అనుకోండి, ఇది వేరే గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ లేదంటే పాలు వేసుకోవచ్చు. పాలు వేసుకొని చక్కగా కొంచెం లూజ్గా కలుపుకొని మనం అద్దుకొని తింటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. బాగుంటుంది. కమ్మని అల్లపు చట్నీ రెడీ అండి. చట్నీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఓకే అండి, మళ్ళీ రేపు కలుసుకుందాం ఇంకో వంటలో.